మీడియాలో ప్రస్తుతం ఒక పెద్ద సమస్య క్రియేటర్ల జీవితాలతో ఆడుకుంటోంది. ఏఎన్ఐ మీడియా అనే పెద్ద సంస్థ యూట్యూబర్ల పాలిట విలన్గా మారింది. చిన్న క్లిప్పులు వాడుకున్నందుకు ఏకంగా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ వారి ఛానళ్లను తొలగిస్తామని బెదిరిస్తోంది. ఇది డిజిటల్ క్రియేటర్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఏఎన్ఐ ఏం చేస్తోంది? ఏఎన్ఐ మీడియా ఈ పేరు ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ల కమ్యూనిటీలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. వీళ్ళు యూట్యూబర్లకు కాపీరైట్ స్ట్రైక్లు వేస్తున్నారు. యూట్యూబ్ నిబంధనల ప్రకారం ఏ ఛానల్కైనా 3 స్ట్రైక్లు వస్తే ఆ ఛానల్ శాశ్వతంగా తొలగించబడుతుంది. ఏఎన్ఐ ఈ నిబంధనను తమకు అనుకూలంగా వాడుకుంటూ క్రియేటర్లను బెదిరించి స్ట్రైక్లను ఉపసంహరించుకోవడానికి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లు ఏం చేస్తున్నారంటే యూట్యూబర్ల వీడియోలలో ఉపయోగించిన చిన్న చిన్న క్లిప్పులు కొన్ని సెకన్ల నిడివి ఉన్నవి వాటిని ఫెయిర్ యూజ్ మార్గదర్శకాల కింద ఉపయోగించినా సరే స్ట్రైక్లు ఇస్తున్నారు. ఫెయిర్ యూజ్ అంటే ఏదైనా కంటెంట్ను విమర్శించడానికి, విశ్లేషించడానికి, కామెడీ ప్రయోజనాల కోసం లేదా వార్తల ప్రయోజనం కోసం చిన్న భాగాలను ఉపయోగించడం చట్టబద్ధమే. కానీ అని ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ఇది చూడండి, ఒక ప్రముఖ యూట్యూబర్ తన 10 నిమిషాల వీడియోలో కేవలం 10 సెకన్ల ఏఎన్ఐ క్లిప్పును మాత్రమే వాడాడు. దానికి వారు 18 లక్షల రూపాయలు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేశారు. అవును, మీరు విన్నది నిజం. 18 లక్షలు కేవలం 9 సెకన్ల క్లిప్కు కూడా ఇంతే భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని తెలిసింది. అంతేకాకుండా మోహక్ మంగల్ వంటి పెద్ద క్రియేటర్ల నుండి 45 లక్షల రూపాయలు, మరికొందరి నుండి ఏకంగా 50 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేశారట. ఇదంతా పెనాల్టీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ పేరుతో వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించకపోతే మీకు ఇంకా స్ట్రైక్లు ఇస్తాం, ఛానల్ డిలీట్ చేస్తాం అని బెదిరిస్తున్నారట. ఇది వసూళ్లా కాదా? క్రియేటర్లు ఎలా నష్టపోతున్నారు? ఈ కాపీరైట్ స్ట్రైక్ల వల్ల యూట్యూబ్ క్రియేటర్లు అనేక విధాలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదాయం బంద్, ఛానల్ మూసివేత భయం. స్ట్రైక్లు పడిన వెంటనే ఆయా వీడియోల మానిటైజేషన్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. ఇది క్రియేటర్ల ప్రధాన ఆదాయ వనరును పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలామంది క్రియేటర్లకు యూట్యూబ్ వారి ఏకైక లేదా ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. ఒకవేళ ఛానల్ పూర్తిగా తొలగించబడితే సంవత్సరాల కష్టం, పెట్టుబడి, ఆదాయం అంతా ఒక్కసారిగా పోయినట్లే. తీవ్రమైన మానసిక ఒత్తిడి, తమ ఛానళ్లు ఎప్పుడు పోతాయో, తమ కష్టం ఎప్పుడు వృధా అవుతుందో అనే భయం క్రియేటర్లలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్కు దారితీస్తుంది. 6 సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఒక ఛానల్ కేవలం కొన్ని సెకన్ల క్లిప్ వల్ల పోతుందనే ఆలోచన వారిని కృంగదీస్తుంది. తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టార్జితం వృధా. కొందరు క్రియేటర్లు తమ ఛానళ్లను కాపాడుకోవడానికి, ఈ బెదిరింపుల నుండి బయటపడటానికి ప్రేక్షకుల నుండి విరాళాలు సేకరించి లేదా తమ వ్యక్తిగత కష్టార్జితాన్ని వెచ్చించి లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఇది వారి ఆర్థిక భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇది కేవలం డబ్బు వసూలు చేయడమే తప్ప కాపీరైట్ ఉల్లంఘనను సరిదిద్దడం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఫెయిర్ యూజ్ అటకెక్కుతోంది. యూట్యూబ్లో కంటెంట్ను విశ్లేషించడానికి, విమర్శించడానికి, కామెడీ ప్రయోజనాల కోసం లేదా వార్తల ప్రయోజనం కోసం చిన్న చిన్న క్లిప్లను ఉపయోగించుకోవడానికి ఫెయిర్ యూజ్ అనే ఒక రక్షణ ఉంది. ఏఎన్ఐ చేస్తున్న చర్యలు ఈ ఫెయిర్ యూజ్ పాలసీ యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగార్చుతున్నాయని క్రియేటర్లు ఆరోపిస్తున్నారు. తమ కంటెంట్ను మార్చి ఉపయోగించినా, క్రెడిట్ ఇచ్చినా సరే ఇలా స్ట్రైక్లు వేయడం ఆమోదయోగ్యం కాదని వారు వాదిస్తున్నారు. న్యాయ పోరాటం కష్టం. చిన్న మరియు మధ్యస్థ క్రియేటర్లకు ఈ పెద్ద మీడియా కంపెనీలతో న్యాయపరంగా పోరాడడం చాలా కష్టం. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది మరియు కోర్టు కేసుల ఫలితం కూడా అంచనా వేయలేం. ఇది క్రియేటర్లకు మరింత భారమవుతోంది. నైతికత మరియు వ్యాపార నమూనాని ప్రశ్నార్థకం చేయడం. క్రియేటర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం అనేది ఏ వ్యాపార నమూనాతోనూ సరిపోలదని చాలామంది నైతిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది కేవలం బెదిరింపు అని, ఇది సృజనాత్మకతకు ఆటంకమని అంటున్నారు. క్రియేటర్లు కోటీశ్వరులని భావించి వారిపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి? ఏఎన్ఐ తమ కంటెంట్ను రక్షించుకునే హక్కు ఉన్నప్పటికీ కొన్ని సెకన్ల క్లిప్లకు లక్షల్లో డిమాండ్ చేయడాన్ని చాలామంది అన్యాయమైన వసూళ్లు లేదా డిజిటల్ బ్లాక్మెయిల్ అని భావిస్తున్నారు. యూట్యూబ్ యొక్క కాపీరైట్ విధానాలు కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అవి క్రియేటర్లకు తగినంత రక్షణ కల్పించలేకపోతున్నాయని లేదా ఇలాంటి వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ సమస్యపై యూట్యూబ్, భారత ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ తక్షణమే దృష్టి సారించి క్రియేటర్లకు న్యాయం జరిగేలా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. క్రియేటర్లు ఏకమై ఈ దుశ్చర్యలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరముందని పలువురు ప్రముఖ యూట్యూబర్లు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది డిజిటల్ క్రియేటివ్ ఎకోసిస్టంకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని, కొత్త క్రియేటర్లు ముందుకు రావడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే యూట్యూబ్ వంటి ప్లాట్ఫారంలలో క్రియేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.